హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైం విత్ కేక్. ఈ రోజు మనం మాట్లాడుకునే స్టోరీ టైం వచ్చేసి ఫెబ్ 14 వచ్చేసింది కాబట్టి నా లైఫ్ లో జరిగిన ఒక లవ్ స్టోరీ ఈ రోజు స్టోరీ టైం లో మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇది ఎలాంటి స్టోరీ టైం అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేశారు, అందులో నన్ను ఇరికిచ్చారు అనమాట. అండ్ లవ్ స్టోరీ ఎలా జరిగింది అండ్ జరిగిన ట్విస్ట్లు ఏంటి అనేది ఈ స్టోరీ టైం లో నేను చెప్తాను. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నేను లాస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో కామెంట్ చేయండి. ఇదే మీ టాస్క్. ఈ రోజు ఇంక స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే नहीं है, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ है. స్టోరీ టైం వచ్చేసి నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ ఫ్రెండ్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. తన పేరే మోదీ. ఎందుకు ఈ నేమ్ తీసుకున్నానంటే వాళ్ళ నేమ్ నేను డైరెక్ట్ తీసుకున్నానంటే నన్ను ఇంటికి వచ్చి మరీ కొడతారు కాబట్టి వాళ్ళ రియల్ నేమ్స్ నేను ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక రోజు నా దగ్గరికి మోదీ వచ్చి నా బుక్ ఇచ్చేసాడు. మా బస్ లోంచి నేను వెళ్ళిపోతున్నప్పుడు ఒక అమ్మాయిని చూశాడు. దాని తర్వాత రోజు కాలేజ్ కి వచ్చి నన్ను ఆ అమ్మాయి గురించి అడగడం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఆ అమ్మాయి పేరేంటి, ఆ అమ్మాయి ఎక్కడ దిగుతుంది, తన ఊరేంటి, తనకి అన్నయ్య ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా, ఇవి అన్ని డీటెయిల్స్ నన్ను అడుగుతున్నాడు. అప్పుడు నేను నన్ను అడిగాను, ఎరా అమ్మాయిని ఏమన్నా లవ్ చేస్తున్నావా అని. అప్పుడు ఏమన్నాడు అంటే అవునరా ట్రై చేస్తున్నాను, నువ్వేమైనా హెల్ప్ చేయగలవా అని అడిగాడు. నేను అప్పుడు ఆడికి చెప్పేశాను, అరే మన దగ్గర నుంచి అలాంటి ఏమి సహాయాలు చేయలేమురా, నువ్వు నా మీద చాలా నమ్మకం పెట్టేసుకుంటున్నావు అడిగి చెప్పాను. అది దాని తర్వాత అరే నువ్వు పెద్ద సహాయం ఏం చేయక్కర్లేదురా, కొన్ని డీటెయిల్స్ ఇవ్వరా బాబు, నాకు చాలా అన్నాడు. సరే ఏం డీటెయిల్స్ ఇవ్వాలరా నీకు, అవన్నీ నాకు ఒకసారి చెప్పు, అవన్నీ నాకు ఓకే అవుతేనే నేను అవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాను అని నేను మోదీకి చెప్పాను. దాని తర్వాత వాడు ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడంటే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, తన నేమ్ ఏంటి, తను ఎక్కడ దిగుతుంది, తన ఊరేంటి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ నన్ను అడిగాడు. దాని తర్వాత నేను కొంచెంసేపు ఆలోచించుకుని ఇదేదో బాగుంది, సినిమాల్లో చూసినట్టే ఉంది, ఒకసారి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుందని నేను కూడా సరే అన్నా. అలా సాయంత్రం బస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రోజు నా పక్కన కూర్చునే మా ఫ్రెండ్ అడిగాను, అరే అక్కడ కనిపిస్తుంది కదా ఆ అమ్మాయికి ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని మా ఫ్రెండ్ అడిగితే మా ఫ్రెండ్ ఏమని చెప్పాడంటే ఆ అమ్మాయికి ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడరా అని చెప్పాడు. నేను అప్పుడు రాఫుల్ ఫీల్ అవుతున్నాను అనమాట. ఏమనంటే మా ఫ్రెండ్ లవ్ స్టోరీ నేనే సక్సెస్ చేశానని ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్ళినట్టే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి, రే ఆ అమ్మాయికి ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడంటరా, నువ్వు ఇంకా ట్రై చేసుకోవచ్చు అని మా ఫ్రెండ్ కి చెప్పాను. అటు వెంటనే అరవడం మొదలు పెట్టాడు, పిచ్చగా కేకలేసేస్తున్నాడు. అప్పుడు అడిగి చెప్పాను నేను, ఎందుకురా అంత ఆనందపడిపోతున్నాం, ఇంకా నీకు సక్సెస్ అవ్వలేదు కదా, సక్సెస్ అయిన తర్వాత కొంచెం ఆనందపడదగని అని మా ఫ్రెండ్ కి చెప్పాను. అప్పుడు నాకేం చెప్తున్నాడు అంటాడు ఫోన్ లో, రేపు కలుసుకుందాం, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాడు అని ఫోన్ కట్ చేసేసాడు. దాని తర్వాత రోజు వాడు కాలేజ్ కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వాడు ఒక లెటర్ రాసుకుని వచ్చాడు. అది నాకు వినిపించాడు కూడా. ఆ లెటర్ లో ఎలాంటి అన్ని ఉన్నాయంటే కవిత్వాలు అనమాట. అవన్నీ నాకు చదివి వినిపిస్తున్నాడు. ఎలా ఉందంటున్నాడు, నేనేమో ఎక్సలెంట్ రా, సూపర్ రా, చాలా బాగా రాసేవరా అని అన్ని పొగిడేస్తున్నాను. దాని తర్వాత వాడు ఒక ట్విస్ట్ చెప్పాడు నాకు, ఏంటంటే ఈ లెటర్ తీసుకెళ్లి నువ్వే ఇవ్వాలని. నేను అడిగి చెప్పేశాను, అరే ఇలాంటి మనకు అవ్వరా ప్లీజ్ రా, నన్ను ఈసారి వదిలేరా అన్నాను. వాడు మాత్రం నన్ను అస్సలు వదలకుండా నువ్విస్తేనే బాగుంటుందిరా, నువ్వేరా, ఇదేరా చెయ్యిరా ప్లీజ్ రా అని నన్ను బతిమాలేశాడు. ఇంక సరే చిన్న హెల్పే కదా అడుగుతున్నాడు, నేను వాడికి చెప్పేశాను, అరే చేస్తానులేరా, ఇంతెందుకు బతిమాలుతున్నావు అన్నాను. అండ్ మేము సాయంత్రం బస్సులోంచి వెళ్తున్నప్పుడు నేను ఆ లెటర్ తీసుకుని ఎప్పుడు ఇద్దామా అని రెడీగా ఉన్నాను. అండ్ ఆ అమ్మాయి బస్సులోకి ఎక్కింది. బస్సులోకి ఎక్కిన తర్వాత తన ప్లేస్ లోకి వెళ్ళి తను కూర్చుంది. అండ్ నేను లేచి ఆ అమ్మాయికి ఆ లెటర్ ఇచ్చేసాను. ఇచ్చేసినట్టే ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే ఆ లెటర్ నేనే రాసి ఆ అమ్మాయికి ఇచ్చానని ఫీల్ అయిపోతుంది. ఆ అమ్మాయికి స్లోగా చెప్పాను, ఇది నేను కాదు మోదీ గారు ఇచ్చాడని చెప్పేశాను. కానీ ఆ అమ్మాయి ఎలాంటి ఏం పట్టించుకోకుండా ఆ లెటర్ తీసి ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టింది. అండ్ నన్ను చూసి నవ్వింది. అండ్ వెంటనే నన్ను వెనకాల నుంచి మా ఫ్రెండ్ లాగేశాడు, ఏంట్రా అమ్మాయికి అలా ఇచ్చేసావు లెటర్ అని. అరే అది నాది కదరా లెటర్, మోదీ గాడిదరా, ఆడు నన్ను ఇమ్మన్నాడు రా అమ్మాయికి అని చెప్పాను. రే ఎందుకురా అమ్మాయికి ఇచ్చావు, ఇప్పుడు నువ్వు పెద్ద సమస్యలో పడ్డావు, వెనకాల మన బంటి గాడు ఉన్నాడు కదా, ఆ బంటి గాడు లవర్ రా అమ్మాయి, అంత ధైర్యంగా ఎలా ఇచ్చావురా లెటర్ అని నన్ను అడుగుతున్నాడు. నిన్న కాక మొన్న అడిగాను కదరా నిన్ను, అమ్మాయికి ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని, నువ్వు నాకు లేవని చెప్పావు కదరా. అరే నువ్వు బాయ్ ఫ్రెండ్ అని అడిగావు, లవర్ అని అడగలేదు కదా. అరే బాయ్ ఫ్రెండ్ కి లవర్ కి ఏం తేడా ఉంటుందిరా అని నేను అడిగానండి. వెంటనే ఆ బంటి గాడు నన్ను చూశాడు. ఒక్కసారి ఆగండి, ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కాంటెంట్ ఇప్పుడు దాకా తెలుగులో ఎవరూ చేయట్లేదు, మనమే ఫస్ట్ కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి, కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక
ఇక స్టోరీని స్టార్ట్ చేద్దాం. ఆ బండిగడు నా దగ్గరికి స్లోగా నడుచుకుంటూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. కూర్చుని ఎందుకురా అమ్మాయికి లెటర్ ఇచ్చావు అని అడిగాడు. అరే అది నేను ఇవ్వలేదురా, మోడీ గాడు నాకు అమ్మాయికి లెటర్ ఇవ్వమని చెప్పాడు, దాన్ని బట్టే నేను ఇచ్చాను, నేనేమో అమ్మాయిని లవ్ చేయట్లేదు అని ఆ బండిగడికి చెప్పాను. ఆడు మాత్రం అసలు నమ్మట్లేదు. వాడు మధ్యపోలేను, అరే నేను కాదురా ప్లీజ్ రా నన్ను నమ్మరా అంటే వాడు నన్ను కాలర్ పట్టుకుని బస్ మధ్యలోకి లాగి నన్ను చెంప మీద పట్టేయమని కొట్టాడు. అందరి ముందు నేనెలా కొట్టించుకుంటానని కాలుతో ఒక్క దెబ్బిచ్చాను, కింద పడ్డాడు. ఇంకాడికి రెచ్చిపోయాడు అనమాట. ఎలాగంటే ఈ రోజు రథాలు వచ్చేలా కొట్టేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం ఇద్దరం. వెంటనే నా మీద చెప్పేసాడు. అది గట్టిగా వచ్చి నా మొహం మీద తగిలింది. నేనేమైనా తక్కువ అని ఆ షూ తీసి ఆడు మొహం మీద కొట్టాను. ఆడు మొహం మీద మట్టి అచ్చిపడిపోయింది. ఆడు వెంటనే నన్నే కొడతావారా రారా చూసుకుందామని వెంటనే నన్ను ఆడు చేత్తో గుద్దేస్తున్నాడు. ఫస్ట్ నా చెయ్యి మీద కొట్టాడు. మీ అందరికీ తెలుసు కదా చెయ్యి మీద కొడితే పెద్ద ఏమీ తగలదు. నేను దాన్ని అడ్డు పెట్టుకుని వెంటనే ఆడు మొహం మీద కొట్టేశాను. ఇంకాడికి పీక్స్ వెళ్ళిపోయింది అనమాట. ఆడు చూడడానికి ఎలా ఉంటాడంటే బుల్డోజర్ లా ఉంటాడు. వాడి దెబ్బ ఫస్ట్ దెబ్బ ఎవడైనా తిన్నాడంటే ఇంకా చావాల్సిందే. ఎందుకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ దెబ్బ పడిందంటే చచ్చిపోతారు. మామూలుగా ఉండదు, అది సాలిడ్ గా ఉంటుంది ఆ దెబ్బ. అండ్ ఆడు ఫస్ట్ దెబ్బ మిస్ అయింది. అండ్ సెకండ్ దెబ్బ కాడికి పెద్ద పవర్ లేదు, కానీ నా పవర్ నేను దాచుంచుకున్నాను. అండ్ గట్టిగా ఆడు మొహం మీద గట్టి గుద్దాను. వెంటనే ఆడు పడిపోయాడు. అండ్ అమ్మాయిలందరూ వాడినే చూస్తున్నారు. ఇంకాడికి తెలియని ఒక షేత్ వచ్చేసింది. వెంటనే నన్ను కింద పడి దొల్లించి కొట్టేశాడు. ఓపెన్ చేస్తే మా బస్ డ్రైవర్ మా దగ్గరకు వచ్చి ఇద్దరిని గొడవ చేయకుండా ఆపేసి ఏమని చెప్పాడంటే నా బస్ లో ఇలాంటివన్నీ చెయ్యిద్దిరా, కావాలంటే మీ కాలేజ్ లో చేసుకోండి లేదా బయట చేసుకోండి, నా బస్ గనక పేరు వచ్చింది అనుకో ఫైటింగ్ అని మీ అందరికి మామూలుగా ఉండదని నాకు వార్నింగ్ ఇచ్చాడు. మాకు జరిగిన గొడవనంతా మా బస్ డ్రైవర్ ఆపేశారు. ఆపేసి మమ్మల్ని అందరినీ కొంచెం దూరంగా కూర్చోబెట్టి వెళ్ళి బస్ డ్రైవ్ చేసుకుంటున్నాడు. అండ్ మా స్టాప్ వచ్చేసింది, మేము వెళ్ళి దిగిపోయాం. దాని తర్వాత రోజు బస్ ఎక్కితే మళ్ళీ ఇద్దరం కొట్టుకుంటామని నా బైక్ లో వేసుకెళ్ళాను. అండ్ తెలిసింది ఏంటంటే ఆడు బైక్ లో వెళ్ళాడంట. నాకు కొంచెం భయపడ్డాడు లేంటాడు. అలా వెళ్ళినంటనే నేను క్లాస్ లోకి వెళ్ళి కూర్చున్నాను. కాలేజ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినంటనే మా ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఏమనంటే వెంటనే ప్రిన్సిపల్ రూమ్ కి రమ్మని. నేను స్లోగా నాకు అర్థమైపోయింది ఎవరు పిలుస్తున్నారు, దేని మీద పిలుస్తున్నారు నాకు అర్థమైంది. నేను అనుకున్నాను మా బస్ లో జరిగిన గొడవకి నన్ను పిలుస్తున్నారని, కానీ ఆ గొడవకి నన్ను పిలవలేదు. ఏదైతే నేను లెటర్ ఇచ్చానో ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మా ప్రిన్సిపల్ సార్ దగ్గర రూమ్ దగ్గరికి వెళ్ళినంటనే మా ప్రిన్సిపల్ సార్ చూసిన చూపుకే నేను భయపడిపోయాను. అలా స్లోగా అంటే మా ప్రిన్సిపల్ సార్ రూమ్ లోకి వెళ్ళాలంటే మేము చెప్పులు ఇప్పేసి వెళ్ళాలన్నమాట. నేను చెప్పులు ఇప్పేసి స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఆ అమ్మాయి నన్ను కొంచెం కోపంగా లేదు, మళ్ళీ భయంగా కూడా లేదు, కొంచెం నవ్వుతున్నట్టే పెట్టింది. ఎందుకంటే అందులో ఉండే రాతలు అలాంటివి అనమాట. మా ఫ్రెండ్ రాసిన రాతలు అలాగే ఉన్నాయి. కొన్ని కవిత్వాలు రాశాడు. అవి మీరు విన్నా చాలా బాగా నవ్వుతారు అనమాట. కానీ ఇందులో చెప్పట్లేదు ఎందుకంటే నాకు కూడా గుర్తులేదు. కానీ అప్పట్లో మేము చాలా నవ్వుకున్నాం దాని గురించి. అండ్ ప్రిన్సిపల్ సార్ పిలిచారు, మేము అక్కడ కూర్చున్నాం. మేము మా ప్రిన్సిపల్ సార్ లేపి నన్ను అడిగారు ఏమనంటే ఎందుకు ఈ అమ్మాయికి లెటర్ ఇచ్చావన్నారు. నేను చెప్పాను సార్ ఈ లెటర్ అయితే నేను ఇవ్వలేదు, మోడీ గారు ఇచ్చుకున్నాడు ఈ లెటర్, నన్ను మాత్రం ఏమనకండి సార్, నేను ఈ లెటర్ నేను రాయలేదు, ఆడే రాశాడు కాబట్టి ఆడిని ఏదైనా అనండి సార్ అని నేను చెప్పేశాను. దాని తర్వాత మా సార్ నన్ను నమ్మలేదు. ఎరా నువ్వే కదరా రాసావు, ఎందుకు అబద్ధాలు చెప్తావు, ఎలాగైనా కాలేజీకి పంపి చదివిపిస్తుంటే ఇలాంటివన్నీ చేస్తావా అని మా ప్రిన్సిపల్ సార్ నన్ను తిట్టడం మొదలు పెట్టారు. అలా మా ప్రిన్సిపల్ సార్ తిడుతున్నప్పుడు ఆ అమ్మాయి స్లోగా నవ్వడం మొదలు పెట్టింది. ప్రిన్సిపల్ సార్ తో కూడా కొంచెం కామెడీగా మాట్లాడుతుంటూ ఆ అమ్మాయి ఇంకా నవ్వడం మొదలు పెట్టింది. ఇంకెలా కాదు ఎవడరా నువ్వు చెప్తున్నావు అన్ని కూడా పిలుచుకురా అని మోదీ గారిని నెల్లి పిలుచుకుని వచ్చాను. వాడేమన్నాడంటే సార్ నేనే రాశాను సార్ ఈ అమ్మాయికి, వీడిని ఏమనకండి పంపించేయండి అంటే, ఇలా కదరా మీ పని మీ పేరెంట్స్ తోనే చెప్పాలి అని మా పేరెంట్స్ కి ఫోన్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే సార్ ఇవన్నీ ఆపేయండి సార్, ఈ ఒక్కసారికి వీళ్ళని వదిలేయండి సార్, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి ఎవరికి జరిగినా నేను చూసుకుంటాను సార్ అని ఆ అమ్మాయి చెప్పింది. అండ్ ఆ ఒక్క రీజన్ తో మా సార్ సరే అమ్మా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ సార్ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నారా మీ ఇద్దరిని, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి పడకండ్రా, మీరు ఇద్దరు టార్గెట్ అయిపోయారు, ఇద్దరులో ఎవరు చదవకపోయినా వాళ్ళకి అయిపోయిందిరా అని మా సార్ వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి మమ్మల్ని టార్గెట్ కూడా చేయడం మొదలు పెట్టారు అనమాట మేము సరిగ్గా చదవకపోతే. అండ్ సాయంత్రం బస్ ఎక్కేటప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను మొత్తం అంతా చెప్పాను ఇలా జరిగిందని. ఆ అమ్మాయి ఏమందంటే సర్లే పర్లేదులే ఏమనుకోనిలే నేను అని అమ్మాయి బాగానే చెప్పేసింది. దాని తర్వాత రోజు నేను బస్సులో వెళ్తున్నప్పుడు ఎవడైతే బండిగాడు ఉన్నాడో వాడు నన్ను కొట్టడానికి వస్తున్నాడు. రేపు మొన్న నన్ను కొట్టావు కదా ఇప్పుడు రారా బయట చూసుకుందామని నా దగ్గరకు వస్తున్నాడు. అండ్ ఆ అమ్మాయి కూడా అక్కడే ఉందన్నమాట. అంటే బస్ స్టాప్ లాంటిది అనమాట. మేము బస్ ఎక్కే ముందు ఫైటింగ్ జరగబోతుంది. అండ్ వెంటనే ఆ అమ్మాయి వచ్చి మొత్తం ఆపేసి ఇది ఈడవ్వాలనుకోవట్లేదు, ఆ మోడీ గారిని వెళ్ళి కొట్టు అన్నాడు. అండ్ నేను కూడా చెప్పాను వదిలేరా మోడీ గారిని వదిలేరా అంటే వదలండ్రా
అని వెంటనే ఆడ బస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పెద్ద ఫైటింగ్ అయిందంట. ఆడు తర్వాత రోజు వచ్చి నాకు చెప్పాడు వాడికి చెయ్యి మీద మొత్తం రక్కేసాడు వాడు. అండ్ వీళ్ళిద్దరికి గొడవ జరిగింది అండ్ నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఈ గొడవల్లోని. అండ్ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండుంటారు, ఎవరంటే లవ్ సెట్ చేయరా అంటారు కానీ మధ్యలో మనల్ని ఇరికిస్తారనమాట. నా లైఫ్ లో కూడా ఇలాగా చాలా దారుణంగా జరిగింది. ఇది ఇంకా పీక్స్ గా జరిగింది. కొన్ని దాచాను అనమాట నేను. నెక్స్ట్ వీడియోస్ లో నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే వీడియో కనుక నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.